హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సందీప్ డైలీ వ్లాగర్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నామండి. మీరు కనుక మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఏటి రేపింది రా ఫ్రెండ్స్. ఈరోజు నుంచి లక్ష్మి డ్యూటీ అన్నమాట. అందుకు పిల్లలు ఈరోజు నుంచి మళ్ళీ నా అండర్లోనే ఉంటారు. ఇది టైట్ చేయాలిరా, సైకిల్ షాప్కి వెళ్ళి పడుకో సరిపోయింది. సాయంత్రం వెళ్ళి టైట్ చేద్దాంలే. దాన్ని లక్ష్మి అయితే డ్యూటీకి వెళ్ళిపోయిందండి. మార్నింగ్ 7 o'clockకి డయాబెటీస్ వచ్చాను. నేను కూడా ఇంకా డ్యూటీకి వెళ్ళిపోతున్నాను. ఇలాగైతే అన్ని చూడండి, చాలా బాగుంటాయి. మన బ్రేక్ఫాస్ట్ వచ్చేసరికి 2 బ్రెడ్ ముక్కలు అయితే తీసుకున్నానండి. బ్రౌన్ బ్రెడ్ అంట, మరి ఒరిజినల్ అని చెప్పాడు. ఒరే నాకు చాలా వస్తే గుడితే పెట్టి ఇక్కడ 3 గుడ్లు ఉడకబెట్టుకుంటా ఒకటి ఇచ్చాను. మళ్ళీ ఇంక 2 అడుగుతున్నారు. నిన్న కదరా తిన్నారు. మీరు డైలీ తినకూడదు పండు, మీరు జిమ్కి వెళ్ళట్లేదు కదా. జిమ్కి వెళ్తే తినాలి. పెద్ద అయిపోయింది. పెట్టి అమ్మ ఇందులో పెట్టి. వెరీ గుడ్. పగిలిందా? పర్లేదు తీసుకుంటున్నా. పెట్టి వెళ్ళిపోతుంది. ఫ్రెండ్స్, నాటుకోళ్ళు తీసుకున్నాను. ఎందుకంటే పాములు వస్తున్నాయి కదా, సో అందుకని చెప్పి 2 తీసుకున్నాను అనమాట. 2 కలిపి 1000 రూపాయలు అయింది. అదేవిధంగా ఇవి నాటుకోడి గుడ్ల కోసం కూడా తెచ్చాను. సో మనం జిమ్కి వెళ్తాం కదా, సో గుడ్లు కూడా మనకు చాలా అవసరం. బయట గుడ్ల కన్నా అప్పుడప్పుడు ఇలా నాటుకోడి గుడ్లు కూడా తింటే చాలా మంచిది. సో తాడుతో కట్టేసి అందరికి రూమ్లో పెడతాను. కొన్ని రోజులు అలవాటు అయిన తర్వాత అప్పుడు బయటకు వదులుదాం. ఓకే, లెట్స్ గో. ఫ్రెండ్స్, ఈరోజు నుంచి డైట్ అంటే డైటే. 300 grams రైస్ తినాలి. బ్యాటరీ లేదు, ఏ మెషిన్ బ్యాటరీ అయిపోయింది. 300 grams రైస్, ఇంకా 2 eggs, ఇంకా కొద్దిగా ఏమో పెరుగన్నం తినిస్తాను. సో అదనమాట, సరిపోద్ది. సో ఎన్ని క్యాలరీస్ అనేది నేను నా డైట్ చార్ట్ మొబైల్లోనే ఉంది, పెడతాను. అదే ఫాలో అవుతాను. కొద్దిగా సీరియస్గా తీసుకుందాం. ఏదైనా అట్లీస్ట్ ఒక 2 months అయినా సీరియస్గా ఫాలో అయితేనే మనకి ఏదైనా రిజల్ట్స్ వస్తాయి. 2-3 రోజులు చేసి రిజల్ట్ రావట్లేదంటే ఎక్కడ వస్తుంది చెప్పండి? రాదు. కాబట్టి చేద్దాం. సూపర్. లక్ష్మి లేదు, డ్యూటీకి వెళ్ళిపోయింది కదా. ఈరోజు నుంచి మళ్ళీ ఒంటరి జీవితమే. నాటుకోడి దొరక్క తినట్లేదు, కానీ నాటుకోడి గుడ్లతో కూర వండితే సూపర్ అసలు.
లక్ష్మి డ్యూటీ ఎలాగుంది? ఈరోజు ఏడ్ చేసావు? చాలా రోజుల తర్వాత మళ్ళీ లక్ష్మి డ్యూటీకి వెళ్ళిందండి, 4 రోజుల తర్వాత. అందుకు కొద్దిగా అలిసిపోయింది. ఏంటిది? చెరుకు రసమా? అదే అలా ఉంది. అందుకు బాగా టైర్డ్ అయిపోయింది లక్ష్మి. 2 కోళ్ళు కొన్నామే, చూసావా? చూడలేదా? లోపలికి కదా, అది చూపిస్తా. అంతలే తాగి. నువ్వు తాగావా? ఫ్రెండ్స్ సాయంత్రం అయింది. తెల్లవారు లేచిన కాడి నుంచి ఇద్దరం డ్యూటీ అయితే భయం వేస్తుంది, అస్సలు ఓపిక లేదు. మళ్ళీ ఇప్పుడు వండుకొని తినాలి. ఇప్పుడైతే ఏం వండుతున్నామంటే ఇగో పొటల్స్ బంగాళదుంపలు కర్రీ అనమాట. ఇంకా రైస్ అయితే అయిపోయింది. సో ఇప్పుడే ఓపిక లేదు, తర్వాత ఇంకా అసలు ఎలా ఒప్పుకుంటుందో అయితే అర్థం అవ్వట్లేదు. మార్నింగ్ 4కి లేచాము, 4 గంటలు లేచి క్యారేజ్ వండుకొని లక్ష్మి డ్యూటీకి వెళ్ళి మళ్ళీ నేను పిల్లలకి రెడీ చేసి పిల్లల్ని తీసుకొని నేను ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ డ్యూటీ చేసుకొని మధ్యాహ్నం వచ్చి బట్టలు అవి వాషింగ్ మిషన్లో వేసి అవి ఆరబెట్టి ఫుల్ ఎగ్జాస్ట్ అయిపోయాను. లక్ష్మి ఏమో ఎండలో కష్టపడి అక్కడ డ్యూటీ చేసుకుని వచ్చి మళ్ళీ ఈ పనులన్నీ చేసుకొని అసలు దానితోడి ఎండ అన్నీ కలిసి వస్తున్నాయి. లక్ష్మి ముఖం హీరో నుంచి మళ్ళీ అలాగా తారట్లేదు మా తయారవుతుంది. అస్సలు ఓపిక లేదండి. ఇంకా కర్రీ వండాలి, రోటీ చేయాలి, తినాలి, బేగా పడుకోవాలి. నిద్ర పట్టదు, ఎందుకంటే వేడి. చాలా సఫర్ ఉంటుంది లైఫ్లో. చూద్దాం పదండి, కష్టపడదాం. సరే కర్రీ వండిన తర్వాత ఏ విధంగా వచ్చిందో చూపిస్తాను. ఓకే, లెట్స్ గో ఫ్రెండ్స్. టాటా సాల్ట్, హిమాలయన్ రాక్ సాల్ట్ అంట. సో రాక్ సాల్ట్ ఎప్పుడు యూజ్ చేయలేదు. సో ఇది ఆరోగ్యానికి చాలా మంచిదంట. అలాగే వచ్చేసరికి కేరదాస్కి మొక్కలు బాగా ముదారిపైన తీసుకున్నాను, ఇంకెక్కడ దొరకలేదని చెప్పి. పిక్కలు అయితే అసలు చాలా ముదిరిపోయి ఏం చేస్తాం, ఏం చేయలేం, దిక్కు దివాన్ లేదు. అయితే రాక్ సాల్ట్ని దీని మీద సర్వ్ చేసుకొని తిన్నాం. ఎలా ఉంటుందో చూద్దాం ఫస్ట్ టైం. ఇది ఉప్పులాగా ఉంది, కాకపోతే దీంట్లో ఎక్కువ కాల్షియం, మినరల్స్, సోడియం, తోటకూర అవి ఎక్కువ ఉంటాయి. ఈరోజు నుంచి యూజ్ చేద్దాం మజ్జిగలోకి, దోసకాయ ముక్కల్లోకి. పద, సాల్ట్ వేసానులే, పద. ఎవరు నమ్మకం తెస్తానండి, వేసానే నమ్మకం తెస్తాను, పద.
మనసు కూడా తీసుకోండి. సూపర్. అమ్మ కొట్టిచ్చా. ఓకే ఫ్రెండ్స్, రేపు మళ్ళీ మంచి లాతో కలుద్దాం. తెల్లారి 4 గంటలు లేగాలి మళ్ళీ. బాయ్, గుడ్ నైట్.